సిరిసిల్ల జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టడానికి ప్రజా ఆరోగ్య పరిరక్షణ పోరాట సమితి ఆవిర్భవించిందని సమితి నాయకులు బుస్స వేణు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే అడుగడుగునా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వైద్యులను దేవులుగా భావిస్తారని, కానీ కొందరు వైద్యులు రాక్షసుల్లో ప్రవర్తిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రోగం ఒకటైతే డాక్టర్ రాసే మందు ఒకటిగా ఉంటుందని, చిన్నగా జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళ్తే 10 రకాల మందులు 20 రకాల టెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రుల కంటే సిరిసిల్ల ఆసుపత్రుల్లో బిల్లులు ఎక్కువగా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన ఉండి మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాడి న్యాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాడదాం. సిరిసిల్ల మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాడదాం. సిరిసిల్ల మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాడదాం. ఆరోగ్య రక్షణకై పోరాడదాం. ప్రజల ఆరోగ్య రక్షణకై ఇట్లా ఓ టాబ్లెట్ ఇట్లా పట్టుకోవచ్చు. రోగుల కోసం డాక్టర్లు ఇల్లు తిరిగేవారు. నేడు డాక్టర్ల కోసం ప్రజలు హాస్పిటల్ కొంటే తిరుగుతుంది. మరి ఇది ఎందుకు ఏర్పడ్డది అనేది ఎవరు ఆలోచించడం లేదు. డాక్టర్లే దేవుళ్ళు అని ప్రజలు భావిస్తారు. కానీ అదే డాక్టర్లు దేవుళ్ళు అనే ప్లేస్ విడిచిపెట్టి రాక్షసులుగా తయారై ప్రజలను పీడిస్తారు. మళ్ళా ఏ రోగానికి ఏ మందు ఏం రాయాలి ఏది అనేది కూడా టోటల్ అది వైద్య వృత్తికే ద్రోహం చేస్తూ, రోగం ఒకటి ఉంటే మందు ఒకటి ఉంటుంది, మరి రాసేది ఒకటి ఉంటే ఇచ్చేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఈ మెడికల్ అనేది ఒక్క చిన్న జ్వరం వచ్చిందంటే 10 రకాల ట్యాబ్లెట్లు 20 రకాల టెస్టులు. ఇది దోపిడీ. ముఖ్యంగా నేను ఈరోజు మీకు చెప్పేది ఈ నూతనంగా ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి సంస్థ ద్వారా మీకు మేము వినతి చేసుకునేది ఏంటంటే, దోపిడీ ఎలా నడుస్తుంది అనేది ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఎందుకంటే శరీరం బాగలేకపోతే, హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్కి పోయి అయ్యో నా కొడుకు మంచుకుంటే బాగుంటుంది, నా భర్త బాగుంటే బాగుంటుంది, నేను తీసుకొచ్చిన పేషెంట్ బాగుంటే బాగుంటుంది అనే ఆలోచన విధానంతో ఆగమైతూ ఎంత డబ్బు అంటే అంత ఖర్చు పెట్టుకుంటూ కానీ రోగి బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటారు. మరి దీన్ని ఆసరా చేసుకొని మెడికల్ షాపుల ఈరోజు నేను మెడికల్ షాపుల దోపిడీ చెప్తా. ఒక్కొక్కసారి ఒక్కొక్క దోపిడీ చెప్తా. మెడికల్ షాపుల దోపిడీ ఎట్లయితుంది అంటే, ఎగ్జాంపుల్ ఈ సీటు యూరోకేన్ అనేది దేశంలో అందరికీ తెలిసే మామూలు సీటు, ప్రతి షాప్లో దొరికే సీటు. దీని వర్త్ 24 రూపాయలకు షాప్ కట్టదు. ఇది దీని వర్త్ ఎంత ఉందంటే 220 రూపాయలు మనకు రోగికి, అంటే ఎంఆర్పి రేటు 220 రూపాయలు. ఇళ్ళకి వెళ్ళి ఏం చేస్తారంటే, మనం ప్రజలకు ఏదో బాగు చేస్తున్నామని ఈ 220 రూపాయలకి 10% తీసేస్తున్నారు. 20 రూపాయలు తీసేసి 200 తీసుకుంటే 24 రూపాయల సీటు 200 రూపాయలకి ఇస్తే ఎంత మార్జిన్ వస్తుంది. ఇది ఆసరా చేసుకొని ఒకడు 50% ఇస్తా అంటాడు, ఒక షాపు 20% ఇస్తా అంటాడు, ఒక 25% ఇస్తా అంటాడు, ఒకడు ఏమి ఇయ్య అంటాడు. ముఖ్యంగా మందులు అనేది మొత్తం కల్తీ తయారైనవి. శుద్ధ ముక్కను కూడా దాన్ని పెట్టి తయారు చేసి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మరి ఈనాడు ఇదే 1000 రేట్లు ఒక్క 10 రూపాయలు కొన్న సీటు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదేంటిదంటే